మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బీఆర్ఎస్ కార్యకర్తలు పోలీసుల మధ్య తోపులాట జరిగింది. రాళ్ల దాడి ఘటనలో బాల్కా సుమన్తో పాటు 5 బీఆర్ఎస్ నేతలపై కేసు నమోదైంది. ఇప్పటికే ఏటు మూల రాజిరెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు బాల్కా సుమన్ అదుపులోకి తీసుకునేందుకు ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలకు పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగాయి. కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ రమణ. చెప్పండి, ప్రెసెంట్ కండిషన్ ఎలా ఉంది అక్కడ? అనుశ్రీ, నిన్నటి నుంచి కూడా మనం చూస్తున్నాం క్యాతనపల్లిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఇప్పుడు బాల్కా సుమన్ మాజీ ఎమ్మెల్యే ఇంటి ముందు తీవ్ర ఉద్రిక్తమైన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే స్పెషల్ ఫోర్స్ తోని పెద్ద ఎత్తున పోలీసులు అంతా కూడా ఇప్పుడు బాల్కా సుమన్ ఇంటి ముందు ఉన్నారు. దాంతో అదే స్థాయిలో మొత్తంగా బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా మోహరించడంతో ఒక ఉద్రిక్తమైన వాతావరణం నెలకొంది. పోలీసుల లోనికి వెళ్లకుండా అడ్డుకుంటున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. మొత్తంగా ఒక హైటెన్షన్ వాతావరణం మనకు కనిపిస్తుంది. క్యాతనపల్లిలో అంటే నిన్న జరగాల్సిన ఎన్నిక వాయిదా పడింది. మంత్రి వివేక్ కాన్వాయ్ పైన నిన్న రాళ్లు రుబ్బారు అనే కేసులో ఇప్పటికే ఒక రాజిరెడ్డి అనే వ్యక్తితో పాటుగా అనిల్ అనే మరొక వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. మొత్తం దాదాపు 20 మంది మీద కేసులు నమోదైనట్టు కనిపిస్తుంది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో A1గా బాల్కా సుమన్ అరెస్ట్ చేయడానికి పోలీసులు వచ్చే కేసు నేపథ్యంలో మొత్తంగా అక్కడ ఇప్పుడు ప్రస్తుతం మనం ఇక్కడ ఒక ఉద్రిక్తమైన వాతావరణం చూస్తున్నాం. అయితే దీనిపైన మంత్రి వివేక్ కూడా స్పందించారు. గతంలో క్యాతనపల్లిలో గూండాయిజం చేశారు కాబట్టి ఆనాడు సరిగ్గా జరగలేదు. ఇప్పుడు బీఆర్ఎస్ అన్ని స్థానాలు గెలిచిందంటే ఖచ్చితంగా క్యాతనపల్లిలో కాంగ్రెస్ పార్టీ అంటే ఒక లిబరల్ గా ఈ ఎన్నికలు నిర్వహించిందని చెప్పి చెప్పుకొచ్చారు. మొత్తంగా మనం చూడవచ్చు, నిన్నటి నుంచి కూడా క్యాతనపల్లికి సంబంధించి ఒక హైటెన్షన్ వాతావరణం నెలకొంది. క్యాతనపల్లికి సంబంధించి మొత్తం 22 స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ 10 స్థానాలు గెలుచుకుంది. కాంగ్రెస్ పార్టీ 7 స్థానాలు, సిపిఐ 4, ఇండిపెండెంట్ 1 స్థానం గెలుచుకుంది. అయితే అక్కడ బీఆర్ఎస్ సిపిఐ కలిసి ఫామ్ చేసే క్రమంలో కాంగ్రెస్ పార్టీ దీన్ని హైజాక్ చేసి మొత్తంగా ఈ విచ్ఛిన్నం కావడానికి కారణమైంది. అదేవిధంగా మొత్తంగా కాంగ్రెస్ పార్టీ కుట్ర పని తన అధికారం సొంతం చేసుకుంటుందని చెప్పేసి దీనంతా కూడా ఒక ఉద్రిక్తమైన వాతావరణాన్ని రాళ్లు రుబ్బుకోవడం, పోలీసులు వాళ్ళని చెదరగొట్టడం, లాఠీ చార్జ్ ఇలాంటివన్నీ చూసాం. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కార్యకర్తలు రాళ్లు రుబ్బారని చెప్పేసి వాళ్ళ పైన కేసులు నమోదయ్యాయి. ఈ రోజు మొత్తంగా బాల్కా సుమన్ ఇంటి ముందు ఒక ఉద్రిక్తమైన వాతావరణం ఉంది. బాల్కా సుమన్ అరెస్ట్ చేయడానికి, అదేవిధంగా అంతకు ముందు ఆయన్ను ఒకవేళ కోర్టుకు హాజరుపరిచేందుకు ముందు ఆయన్ను ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అనేది హాస్పిటల్ కూడా తీసుకెళ్లే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులతో కూడా పెద్ద ఎత్తున బాల్కా సుమన్ ఇంటికి వచ్చిన నేపథ్యంలో మొత్తంగా అతన్ని అరెస్ట్ చేస్తారా లేదా అనే ఒక ఉత్కంఠ నెలకొంది. అతన్ని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమైంది. ఈ క్రమంలో మొత్తంగా బీఆర్ఎస్ కార్యకర్తలు పోలీసులు అడ్డుకుంటున్న దృశ్యాలను కూడా మనం చూస్తాం. మొత్తంగా నిన్నటి నుంచి కూడా హైటెన్షన్ వాతావరణాన్ని మనం క్యాతనపల్లిలో చూస్తున్నాం. అనుశ్రీ, రైట్, థ్యాంక్ యూ రమణ. రైట్, బాల్కా సుమన్ నివాసం దగ్గర క్యాతనపల్లిలో ఎంత ఉద్రిక్త వాతావరణం ఉందో మనకి స్క్రీన్ పై కనిపిస్తోంది. మరోపక్క బాల్కా సుమన్తో పోలీసులు మాట్లాడుతూ ఉన్నారు. వారి మధ్య కొంత చర్చ నడుస్తూ ఉన్న దృశ్యాలు కూడా ఓవైపు కనిపిస్తూ ఉన్నాయి. పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు అక్కడికి చేరుకోవటం, వాళ్ళని పోలీసులు నిర్వహించే ప్రయత్నం ఓవైపు కనిపిస్తోంది. సేమ్ టైం అరెస్ట్ చేయటానికా లేదా నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి అనేది తెలుసుకోవటం కోసం వారి ఇరువురు మధ్య చర్చలు జరుగుతున్న విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. మీరు వీడియోలో క్లియర్ కలిసింది. కాంగ్రెస్ వాళ్ళ సైడ్ నుంచి రౌతు వచ్చింది. కాంగ్రెస్ వాళ్ళే రౌతులేసి ఉంటా మా మీద ఇంత ఏకపక్షంగా పోలీసు మొత్తం చెప్తాం చేస్తున్నారు. మీరు మొత్తం మంత్రి గారు చెప్పినట్టు నడుస్తున్నారు. మంత్రి గారు రాజ్యం నడుస్తున్నది. ఎందుకు దౌర్జన్యం ఈ ప్రాంతంలో గతంలో ఇట్లా జరిగిందా? ఇక్కడ 22లో 14 గెలిచిన తర్వాత వాళ్ళు వదిలేయాలి కదా. ఇదే పద్ధతిని మీరు వీడియోలో క్లియర్ కలిసింది. కాంగ్రెస్ వాళ్ళ సైడ్ నుంచి రౌతు వచ్చింది.
కాంగ్రెస్ వాళ్ళే రౌతులేసి ఉల్టా మా మీద ఉన్నవాళ్ళని చేశారు. ఇంత ఏకపక్షంగా పోలీసు వ్యవహారం ఏకపక్షంగా ఉన్నారు. మీరు మొత్తం వివేకంగా ఏం చెప్తాం చేస్తున్నారు. మీరు మొత్తం మంత్రి గారు చెప్పినట్టు నడుస్తున్నారు. మంత్రి గారు రాజ్యం నడుస్తున్నది. ఎందుకు ఈ దౌర్జన్యం ప్రాంతంలో గతంలో కూడా ఇట్లా జరిగిందా? ఇక్కడ 22లో 14 గెలిచిన తర్వాత వాళ్ళు వదిలేయాలి కదా. ఇదే పద్ధతిలో మీరు వీడియోలో క్లియర్ కలిసింది. కాంగ్రెస్ వాళ్ళ సైడ్ నుంచి రౌతు వచ్చింది. కాంగ్రెస్ వాళ్ళే రౌతులేసి ఉల్టా మా మీద ఉన్నవాళ్ళని చేశారు. ఇంత ఏకపక్షంగా పోలీసు వ్యవహారం ఏకపక్షంగా ఉన్నారు. మీరు మొత్తం వివేకంగా ఏం చెప్తాం చేస్తున్నారు. మీరు మొత్తం మంత్రి గారు చెప్పినట్టు నడుస్తున్నారు. మంత్రి గారు రాజ్యం నడుస్తున్నది. ఎందుకు ఈ దౌర్జన్యం ప్రాంతంలో గతంలో కూడా ఇట్లా జరిగిందా? ఇక్కడ 22లో 14 గెలిచిన తర్వాత వాళ్ళు రైట్. బాల్కా సుమన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. దానికి ముందు పోలీసులు ఆయన అదుపులోకి తీసుకోవడానికి వచ్చినప్పుడు కాంగ్రెస్ కార్యకర్తల నుంచే ముందుగా రాళ్ల దాడి తాము ఎదుర్కొన్నామని అంతా ఏకపక్షంగా పోలీసులు వ్యవహరిస్తున్నారంటూ బాల్కా సుమన్ పోలీసులతో మాట్లాడటాన్ని చూసాం. ఇది ఏకపక్షం కాదు, చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు వారిని సముదాయించే ప్రయత్నం చేయటాన్ని కూడా విజువల్స్లో చూస్తూ ఉన్నాం. అయితే ప్రస్తుతం బాల్కా సుమన్ అదుపులోకి తీసుకున్నారు. మంచిర్యాల జిల్లా కేతనపల్లిలో ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ను అదుపులోకి తీసుకుంటున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున అక్కడ కార్యకర్తలు చేరుకొని ఘెరావ్ చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య ఒక తోపులాట, వాగ్వివాదం లాంటి దృశ్యాలు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. రాళ్ల దాడి ఘటనలో బాల్కా సుమన్తో పాటు 5గురు బీఆర్ఎస్ నేతలపై కేసు నమోదైంది. ఇప్పటికే ఏటు మూలా రాజిరెడ్డితో పాటు మరో వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు బాల్కా సుమన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆయన ఇంటి వద్ద ఉన్నటువంటి కరెంట్ కండిషన్ మనం చూస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు అలాగే పోలీసుల మధ్య ఒక వాగ్యుద్ధం లాంటి వాతావరణం కనిపిస్తోంది. తోపులాట లాంటి సిచ్యువేషన్ మనకి కనిపిస్తోంది. కేతన్పల్లిలో బీఆర్ఎస్ నేత బాల్కా సుమన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న జరిగిన రాళ్ల దాడి ఘటనలో ఆయనపై కేసు నమోదైంది. ఆయన అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు పెద్ద ఎత్తున ఆయన నివాసానికి చేరుకోవడంతో బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా భారీ సంఖ్యలో అక్కడికి చేరుకొని పోలీసులను ఘెరావ్ చేసిన పరిస్థితి. దానికి ముందు బాల్కా సుమన్ అదుపులోకి తీసుకునే ముందు పోలీసులతో పాటు బాల్కా సుమన్కి ఇచ్చిన వాగ్వివాదం నడిచిన పరిస్థితి. తొలుత కాంగ్రెస్ నేతల నుంచే రాళ్ల దాడి తాము ఎదుర్కొన్నట్లుగా, కానీ పోలీసులు మాత్రం ఏకపక్షంగా వ్యవహరిస్తున్నట్లుగా బాల్కా సుమన్ ఆరోపించారు. ఆయన అరెస్ట్కి సుముఖతను వ్యక్తం చేయకపోవడంతో ఆయన బలవంతంగా తీసుకువెళ్తూ ఉన్న విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. పోలీసులతో ఒక తోపులాంట లాంటి పరిస్థితి మనకు అక్కడ కనిపిస్తోంది. రాళ్ల దాడి ఘటనలో ఇప్పటికే 5గురు బీఆర్ఎస్ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. దాంట్లో ఏటు మూలా రాజిరెడ్డిని అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు మరో వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం బాల్కా సుమన్ను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్న విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నేతలు అక్కడ ఉన్నారు. క్యాడర్ అంతా కూడా పోలీసులను ఘెరావ్ చేస్తోంది. సిఐ డౌన్ డౌన్ అన్న నినాదాలతో అతని అరెస్ట్ని అడ్డుకునే ప్రయత్నం వారు చేయటం, వారి మధ్య నుంచే పోలీసులు బాల్కా సుమన్ని లిఫ్ట్ చేసి తీసుకువెళుతూ ఉన్న విజువల్స్ మనం చూస్తున్నాం. నిన్న జరిగిన రాళ్ల దాడిలో బీఆర్ఎస్ సంబంధించినటువంటి 5గురు సభ్యులపై
పోలీసులు కేసు నమోదు చేశారు. కొంత ఘర్షణాకరమైనటువంటి వాతావరణం కనిపించింది నిన్నటి నుంచి కూడా కేతన్పల్లిలో. ఈరోజు దీంట్లో భాగంగా రాజిరెడ్డిని ఏటుగా అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు మరో వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం కేతన్పల్లిలో ఉన్నటువంటి బాల్కా సుమన్ నివాసానికి పెద్ద పెట్టున క్యాడర్ చేరుకుంది. ఈ అరెస్ట్ నిరసిస్తూ వారు నినాదాలు చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు బాల్కా సుమన్ను బలవంతంగా అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉన్న విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. ఆయన నడిచి రావడానికి అంగీకరించకపోవడంతో ఆయన లిఫ్ట్ చేసి తీసుకువెళ్తూ ఉన్న విజువల్స్ ఓవైపు, ఈ అరెస్ట్ నిరసిస్తూ పెద్ద పెట్టిన క్యాడర్ అక్కడికి చేరుకొని నినాదాలు చేస్తూ ఘెరావ్ చేస్తూ ఉన్న పరిస్థితి మరోవైపు మనకు కనిపిస్తుంది. వారిని అదుపు చేస్తున్న పోలీసు బృందాలు కూడా మనకి విజువల్స్ లో కనిపిస్తున్నాయి. నిన్న మంత్రి వివేక్ కాన్వాయ్పై జరిగిన రాళ్ల దాడి నేపథ్యంలో 5 బీఆర్ఎస్ సభ్యులపై కేసులు నమోదు చేశారు పోలీసులు. ఈ నేపథ్యంలో ఈరోజు మంత్రి కాన్వాయ్పై జరిగిన రాళ్ల దాడి విషయంలో బాల్కా సుమన్ను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు పెద్ద ఎత్తున ఆయన నివాసానికి చేరుకున్నారు కేతన్పల్లికి. దీన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ నేతలు క్యాడర్ చాలా పెద్ద ఎత్తున ఆయన నివాసానికి చేరుకున్నారు. ఈ అరెస్ట్ నిరసిస్తూ పెద్ద పెట్టిన వారికి అలాగే పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. మంచిర్యాల జిల్లా కేతన్పల్లిలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున పోలీసులు ఓవైపు కార్యకర్తలు నిలువరించే ప్రయత్నం చేస్తూ ఉన్న దృశ్యాలు, మరోవైపు బాల్కా సుమన్ను బలవంతంగా అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్న విజువల్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. కంప్లీట్ డీటెయిల్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ సిద్ధంగా ఉన్నారు. రమణ, ప్రస్తుతం బాల్కా సుమన్ అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉన్న విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. సిచ్యువేషన్ కొంత కంట్రోల్ తప్పినట్లుగా కనిపిస్తోంది. ఎలాంటి కండిషన్ ఉందంటే ఏం చెప్తారు? ఆయన మొత్తంగా అతన్ని బలవంతంగా పోలీసులు తీసుకెళ్తున్న దృశ్యాలను చూస్తున్నాము. మరొక వైపు మనం చూస్తే మొత్తం పోలీసులంతా కూడా ఒకవైపు కార్యకర్తలు ఆ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. మనం చూడవచ్చు కేతన్పల్లిలో ఎంత హైటెన్షన్ వాతావరణం బయట ఉందో కూడా మనకు విజువల్స్ దృశ్యాల్లో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పెద్ద ఎత్తున పోలీసులంతా కూడా ఫోర్సులతో మోహరించారు. ఈ క్రమంలో అదే స్థాయిలో బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా రావడంతో మొత్తంగా ఒక వాగ్వాదం, ఒక తోపులాట, మొత్తంగా కేతన్పల్లి అంతా కూడా ఒక హైటెన్షన్ వాతావరణం అనుకుంది. అయితే నిన్నటి నుంచి కూడా మనం చూస్తున్నాము ఇదే వాతావరణాన్ని. అయితే మంత్రి కాన్వాయ్ పైన దాడి చేయడము, రాళ్లు ఇవ్వడంతోనే ఈ కేసులు నమోదైనట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఏటుగా ఉన్న రాజిరెడ్డితో పాటుగా A3 ఉన్న అనిల్ అనే మరొకరిని కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ నేపథ్యంలో A1 గా బాల్కా సుమన్ ఉన్నారు. మొత్తం 5 పైన కేసు నమోదైనట్టుగా తెలుస్తుంది. 5లో మొత్తంగా A1 గా ఉన్న బాల్కా సుమన్ ను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమైంది. మొత్తంగా ఆయన తీసుకెళ్తున్న దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. అయితే మొత్తంగా ఒక ప్రతిఘటన వాతావరణం కనిపించింది. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలంతా కూడా మొత్తంగా చుట్టుముట్టడంతో పోలీసులు కూడా చాలాసేపు వెయిట్ చేశారు. మొత్తంగా ఇప్పుడు బాల్కా సుమన్ ను బలవంతంగా తీసుకెళ్తున్న దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. అయితే బాల్కా సుమన్ కు పోలీసులకు మధ్య వాగ్వాదం కూడా జరిగింది. మొత్తం మంత్రి డైరెక్షన్ లోనే నడుస్తున్నామని చెప్పేసి పోలీసు అధికారులతో ఆయన వాగ్వాదం పెట్టుకున్నట్టుగా కూడా మనం చూసాం. మొత్తంగా నిన్నటి నుంచి కూడా హైటెన్షన్ వాతావరణంలో మొత్తంగా కేతన్పల్లి మున్సిపాలిటీకి సంబంధించి ఈ మొత్తం గొడవ నెలకొంది. ఈ క్రమంలో ఏం జరుగుతుందనే ఒక ఉద్రిక్తమైన వాతావరణం మాత్రం మన కేతన్పల్లిలో కనిపిస్తుంది. అనుశ్రీ, రైట్, థ్యాంక్ యూ రమణ.
మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. రాళ్ల దాడి ఘటనలో బాల్కా సుమన్తో పాటు 5 బీఆర్ఎస్ నేతలపై కేసు నమోదు చేశారు. ఇప్పటికే A2 మూలా రాజిరెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితి తాలూకు దృశ్యాలు చూస్తూ ఉన్నాం. మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. రాళ్ల దాడి ఘటనలో బాల్కా సుమన్తో పాటు 5 బీఆర్ఎస్ నేతలపై కేసు నమోదు చేశారు. ఇప్పటికే A2 మూలా రాజిరెడ్డితో పాటు A1 A3 అనిల్ను కూడా అరెస్టు చేశారు పోలీసులు. ప్రస్తుతం A1 గా ఉన్నటువంటి బాల్కా సుమన్ను కూడా అరెస్టు చేసి తీసుకువెళ్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున క్యాడర్ అక్కడికి చేరుకుంది. ఈ అరెస్ట్ నిరసిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలతో వారు పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ రమణ. ఏం జరుగుతోంది? అనుష్ని మనం చూస్తున్నాము. అంటే మొత్తంగా బాల్కా సుమన్ ఇంటి వద్ద క్యాతనపల్లి ఒక హైటెన్షన్ వాతావరణం, ఉద్రిక్తమైన వాతావరణం చూస్తున్నాము. బయట కూడా మనకు పెద్ద ఎత్తున ఒకవైపు పోలీసులు, మరొక వైపు కార్యకర్తలు మొత్తం మోహరించి గుమిగిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఎక్కడికెక్కడ పోలీస్ ఫోర్స్ తోని పెద్ద ఎత్తున పోలీసులు అంతా ఇంటికి వచ్చారు. ఎందుకంటే మంత్రి వివేక్ కాన్వాయ్ పైన రాళ్ల దాడి జరిగింది. ఆ రాళ్ల దాడిలో మొత్తంగా బీఆర్ఎస్ కార్యకర్తలు 5 పైన కేసు నమోదు చేశారు. ఇందులో A1 గా బాల్కా సుమన్ అయితే ఇప్పటికే A2 అరెస్ట్ చేశారు, మరొకరు కూడా అరెస్ట్ చేసినట్టుగా మనకు తెలిసింది. ఈ నేపథ్యంలో A1 గా ఉన్న బాల్కా సుమన్ అరెస్ట్ చేసి ఇంటికి వచ్చే క్రమంలో పోలీసులను మొత్తంగా బీఆర్ఎస్ కార్యకర్తలు అదే స్థాయిలో అదే సంఖ్యలో బాల్కా సుమన్ ఇంటి వద్ద ఉండేసరికి మొత్తంగా ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో అడ్డుపడడంతో ఇద్దరి మధ్యలో తోపులాట, ఒక ఘర్షణ పూర్తయిన వాతావరణం మనకు కనిపిస్తుంది. ఈ క్రమంలో బాల్కా సుమన్ ను పోలీసులు రిక్వెస్ట్ చేసి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ మంత్రి చెప్పినట్టు మీరు ఆడుతున్నారని చెప్పేసి ఆయన మాట్లాడిన నేపథ్యాన్ని లిఫ్ట్ చేసి బలవంతంగా తీసుకెళ్తున్న దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో కార్యకర్తలు ఆయన పోలీసులు అడ్డుకునే విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. మొత్తంగా మనం క్యాతనపల్లిలో 3 రోజుల నుంచి కూడా హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఎందుకంటే మొన్ననే జరగాల్సిన చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. నిన్న కూడా మా ఇరు వర్గాలు కూడా వాళ్ళ దాడి చేసుకోవడం, పరస్పరం మొత్తంగా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి చెల్లాచెదురు చేయడం మనం చూసాం. ఈ నేపథ్యంలోనే మంత్రి కాన్వాయ్ పైన రాళ్ల దాడి జరిగింది, అద్దాలు పైన ఆయన కారుకు సంబంధించి ఈ క్రమంలో మొత్తంగా బీఆర్ఎస్ నేతల పైన బాల్కా సుమన్ తో పాటుగా 5 పైన కేసులు నమోదు చేశారు. ఈ కేసులో మొత్తంగా ఇప్పటికీ ఒకరు అరెస్ట్ చేయడంతో పాటుగా మరికొంతమంది కూడా అరెస్ట్ రంగం సిద్ధమైంది. ఈ క్రమంలో బాల్కా సుమన్ ఎవరిగా పెట్టారు, ఆయన అరెస్ట్ చేసే క్రమంలో మొత్తంగా ఒక ఉద్రిక్తమైన వాతావరణం మనం చూస్తున్నాం. మనం క్యాతనపల్లి మున్సిపాలిటీకి సంబంధించి ఒకసారి అరెస్ట్ చేసుకుంటే కనుక 22 స్థానాలు ఉన్నాయి. ఇక్కడ బీఆర్ఎస్ కు 10 స్థానాలు వచ్చాయి, కాంగ్రెస్ 7 స్థానాలు వచ్చాయి. అదేవిధంగా CPI 4, ఇండిపెండెంట్ 1 స్థానం గెలుచున్నారు. అయితే CPI తో కలిసి బీఆర్ఎస్ ఇక్కడ ఫామ్ చేద్దాం అనుకున్న క్రమంలో మొత్తంగా కాంగ్రెస్ పార్టీ ఒక బీఆర్ఎస్ చేస్తున్న వాళ్ళని. ఈ నేపథ్యంలో మొత్తంగా ఒక ఉద్రిక్తమైన వాతావరణం గత 3 రోజుల నుంచి చూస్తున్నాం. ఈ రోజు బాల్కా సుమన్ అరెస్ట్ నేపథ్యంలో మొత్తంగా ఒక ఉద్రిక్తమైన వాతావరణాన్ని, అదేవిధంగా కార్యకర్తలు పోలీసుల మధ్య ఒక పెనుగులాటంలో మనం చూస్తాం. మొత్తంగా అంటే రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ని మున్సిపల్ కార్పొరేషన్స్, మున్సిపాలిటీల్లో ఇంత పెద్ద ఎత్తున ఎన్నికలు జరిగిపోయినా కూడా క్యాతనపల్లిలో మాత్రం ఒక ఉద్రిక్తతలకు వేదికగా మారింది. 3 రోజుల నుంచి కూడా అదే ఉద్రిక్తతలు మనకు కనిపిస్తున్నాయి. ఈ రోజు బాల్కా సుమన్ అరెస్ట్ చేసి తరలించే క్రమంలో కూడా మనం ఒక ఉద్రిక్తమైన వాతావరణ విజువల్స్ చూడవచ్చు. అనుష్ఠి. రైట్, థ్యాంక్ యూ రమణ.